హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంతకుముందు రామేశ్వరం స్ఫటికలింగ దర్శనం మీకు వీడియో పెట్టాను కదండి, దాని కంటిన్యూషన్ అండి ఇది. ఈ రామేశ్వరం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అండి. ఈ రామేశ్వరంలో రామనాథ స్వామి ఆలయంలో అద్భుతంగా చెక్కబడిన స్తంభాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయండి. ఇక్కడైతే మేము దర్శనం చేసుకున్నామండి. స్ఫటికలింగ దర్శనం తర్వాత మామూలుగా కూడా స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వస్తున్నామండి. అంతేకాకుండా ఇక్కడ పూరి, ద్వారకా, బద్రీనాథులతో పాటు 4 ప్రధాన పుణ్యక్షేత్రాలైన చార్ధాముల్లో ఈ రామేశ్వరం ఒకటండి. ఈ గర్భగుడిలో 2 లింగాలు ఉన్నాయండి. సాంప్రదాయం ప్రకారం రాముడు ఇసుకతో నిర్మించి ప్రధాన దైవంగా కొలువై ఉన్న రామలింగం, మరియు ఇంకొకటి హనుమంతుడు కైలాసం నుంచి తీసుకొచ్చిన విశ్వలింగం అండి. 2 లింగాలు అయితే ఉన్నాయండి. మేమైతే దర్శనం అయితే బాగా జరిగిందండి. చేసుకున్న తర్వాత ఇక్కడ బయట షాపింగ్లు అయితే మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ అన్నీ కూడా సముద్రంలో దొరికి వాటితో చేశారండి. చాలా చక్కగా ఉన్నాయండి. అన్నీ బాగా అలంకరించారండి. ఎక్కువగా శంఖాలు, చిన్న చిన్న గవ్వలు వాటితో చేశారండి. రకరకాల వస్తువులు అయితే ఇక్కడ చేసి అమ్ముతున్నారండి. మేమైతే చూసామండి. చాలా బాగా అనిపించింది మాకైతేను. చిన్న చిన్న గవ్వలు, పసుపు, కుంకుమ, తాబేళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఎక్కువైతే శంఖంతో చేసిన బ్యాంగిల్స్ కూడా చూశానండి, నేను తీసుకున్నాము. ఆ బ్యాంగిల్స్ ఏంటంటే చాలా పుణ్యం అని చెప్పేసి, పుణ్య స్త్రీలు వేసుకుంటే చాలా బాగుంటుంది, మంచిదని చెప్పేసి అవి కూడా తీసుకున్నామండి. బ్యాంగిల్స్ బాగున్నాయండి. అన్నీ అయితేనే ఇదిగో గవ్వలని నేను ఈ బ్రాస్లెట్లు తయారు చేశానండి వీటితోటి. శంఖాలు అన్నీ రకరకాలుగా ఉన్నాయండి. బాగున్నాయి కదా, నేను బాగా అనిపించాయండి మాకైతేను. నెక్స్ట్ మేమైతే ధనుష్కోటికి బయలుదేరామండి. ఇది భారతదేశపు చివరి రహదారి, భారతదేశపు చివరి భూమార్గంలో ప్రత్యేకమైనదండి ఈ ధనుష్కోటి. రామేశ్వరం నుండి శ్రీలంక కనిపిస్తుందా అంటే కనిపిస్తుందనే అంటారండి. రామేశ్వరంలోని ధనుష్కోటి బీచ్తో సహా కొన్ని ప్రదేశాలు అక్కడి నుంచి కనిపించే శ్రీలంక దృశ్యాల కారణంగా పర్యాటకులతో ప్రసిద్ధి చెందాయండి. నిజంగాను అరచల్ మునై అని కూడా దీన్ని అంటారండి. చూస్తున్నారు కదా సముద్రం ఎంత సుందరంగా ఉందో, ఎంత బాగుందో, కలర్ కూడా ఎంత బాగుందోను మాకైతే బాగా అనిపించిందండి. ఈ పాయింట్ని అరచలై మునై అని కూడా పిలుస్తారండి. ఇక్కడికి వచ్చే సందర్శకులు దూరం నుంచి శ్రీలంక తీరాన్ని దర్శించవచ్చండి, దూరం నుంచి కూడాను. ఇంకా ఏంటంటే ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వాటర్ బాటిల్స్ అయితే ఏమీ లేవండి. మేమైతే బాగా దాహం వేసింది మాకు. అక్కడ చిన్న చిన్న షాప్స్ కానీ ఏమీ కనిపించలేదండి మాకు. ఓన్లీ ఐస్ క్రీమ్లు తప్ప ఇంకేమీ లేదు. ఇంకా ఎండకి ఐస్ క్రీమే కొనుక్కుని తిన్నామండి మేము. కానీ చాలా బాగా అనిపించిందండి ఈ ధనుష్కోటి చూడడం వల్ల. చాలా బాగా అనిపించిందండి మాకైతేను. చాలా మీరు ఎవరైనా సరే ఇదైతే మిస్ కావద్దండి నిజంగాను. ఈ ధనుష్కోటికి వెళ్ళి దారిలోనైతే విభీషణ్ది ఒకటి గుడి ఉందండి, అది సందర్శించుకున్నామండి మేము. నెక్స్ట్ అయితే రాముల వారి పాదాలు కూడా ఉన్నాయండి. నేను షార్ట్లో పెట్టాను అవి రాముల వారి పాదాలు. ఇంకొక చోట అయితే నెక్స్ట్ వచ్చేటప్పుడు అయితే హనుమంతుడు లంకకి వెళ్ళేటప్పుడు శ్రీరామ అని రాసి రాళ్ళు వేస్తారు కదండి, రామసేతు కట్టినప్పుడు ఆ రాళ్ళు సముద్రంలో తేలి ఆడతాయి కదా, అవి కూడా ఉన్నాయండి. అవి కూడా నేను షార్ట్లో పెట్టానండి. నా షార్ట్లో చెక్ చేస్తే ఉంటాయండి అవి. నెక్స్ట్ ఇవి ఏంటంటే ఇంకా చెప్పుకోదగ్గది ఏమిటయ్యా అంటే ఇక్కడ ఈ తమిళనాడులోని రామేశ్వరం అనే ద్వీపాన్ని భారతదేశ ప్రధాన భూభాగాన్ని కలిపే సముద్రం వంతెనండి ఇది. పంబన్ వంతెన అనమాట. ఇది పంబన్ బ్రిడ్జ్ అంటారు. ఇది భారతదేశపు మొట్టమొదటి వంతెనండి ఇది. ఈ పంబన్ బ్రిడ్జ్ గురించి కొన్ని విషయాలు మీతో నేనైతే షేర్ చేసుకుంటానండి. కొత్త పంబన్ బ్రిడ్జ్ వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ అంటారనమాట దీన్ని. ఇది పాత వంతెనకు సమాంతరంగా అత్యాధునిక సాంకేతికతతో కొత్త రైల్వే వంతెన నిర్మించారండి. ఇది భారతదేశపు మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ అండి, రైల్వే సముద్ర వంతెన అనమాట. ఈ వంతెన పొడవు దాదాపు 2.7 కిలోమీటర్స్ ఉంటుందండి. ఈ వంతెన మధ్య భాగంలో 72 కిలోమీటర్ల మేర ఉండే రైల్వే ట్రాక్ నిలువుగా పైకి లేచేలా వెర్టికల్ లిఫ్ట్ రూపొందించారండి. ఇది నిజంగాను చాలా ఒక అద్భుతమనే చెప్పుకోవచ్చు. దీనివల్ల పెద్ద ఓడలు, నౌకలు సులభంగా కింద నుండి ప్రయాణించడానికి వీలుంటుందండి. రామేశ్వరం వెళ్ళే భక్తులకు ఇది ప్రధాన ఆకర్షణగా ఉంటుందండి. రైల్లో ప్రయాణం చేస్తుంటే ఇరువైపులా సముద్రం, నీలి సముద్రం కనువిందు చేస్తూ చాలా అందంగా ఉంటుందండి. అక్కడ నీటికి శుద్ధి చేసే మరియు స్వస్థత చేకూర్చే గుణాలు ఉన్నాయండి. మనకు నెక్స్ట్ ఏంటంటే 22 బావులండి. వీటిల్లో నిజంగా స్నానం చేయడం ఒక ఆచారంగా మనకి ఎప్పటి నుంచో వస్తుందండి. ఈ శరీరాన్ని, మనసుని మరియు ఆత్మశుద్ధిని
చేసిన పాపాలను ప్రతికూలతను తొలగించే ఒక ప్రగాఢమైన ప్రత్యేకాత్మక చర్య. నిజంగా మేము ఈ 22 బావుల్లో స్నానం చేయగానే చాలా హ్యాపీ అయ్యామండి. బాయ్ ఎవరి